హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణశ్రీ మీకోసం సండే స్పెషల్లో అదిరిపోయే కలెక్షన్ అనేది తీసుకొచ్చేస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్ 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు. అన్నీ కూడా చూసేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా చూస్తేనే మీకు మోడల్స్ చూస్తారు అండ్ అలాగే ప్రైజెస్ కూడా చూస్తారనమాట. ప్రైజెస్ కూడా మీకు బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, అందరూ కూడా తీసుకునేలాగా బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి జ్యువెలరీ మిస్ అవ్వకుండా డైలీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఏ సెట్ అయినా సరే మీకు స్టాక్ దొరకదు అనేట్టుగా ఉండదు. మీకు ముందే 1 or 2 డేస్లో మీరు బుక్ చేసుకుంటే మ్యాక్సిమం దొరికిపోతుంది అనమాట. సో సేమ్ డే అయితే ఇంకా మీకు అవైలబిలిటీ అడగకుండానే కూడా మీరు పేమెంట్స్ అనేవి వేయచ్చు అండి. ఎందుకంటే 1 డే అటు ఇటుగా స్టాక్ అనేది ఆగొచ్చు ఈవినింగ్ వరకు. బట్ సెకండ్ డేకి అయితే మ్యాక్సిమం కొన్ని స్టాక్ అవుట్ అయిపోతాయి, కొంత స్టాక్ మాత్రం ఉంటుందండి. సో అవైలబిలిటీ 2 డేస్ దాటిందంటే అవైలబిలిటీ కంపల్సరీ అడగండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఈరోజు అవైలబిలిటీ అడిగి 3-4 డేస్కి డైరెక్ట్ పేమెంట్ వేసి ఆర్డర్ బుక్ చేస్తున్నారండి. సో అలా కాదండి, మీరు అడిగిన రోజు ఐటము అవైలబుల్గా ఉండొచ్చు, బట్ మీరు మళ్ళీ అడిగినప్పుడు అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే స్టాక్ అనేది అయిపోవచ్చు. సో కాబట్టి మీరు మళ్ళీ అమౌంట్ ఎప్పుడైతే వేయాలి అనుకుంటున్నారో, మీకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యి ఎప్పుడైతే మీరు చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. నేను ఈ ఐటెంకి పేమెంట్ చేస్తున్నాను మేడం అనేసి ఒకసారి చెప్తే నేను అవైలబుల్గా ఉందా లేదా అనేది మీకు నేను మెసేజ్ అయితే చేస్తానండి, ఓకేనా. ఎందుకంటే మీరు అమౌంట్ మళ్ళీ పంపించేశారనుకోండి, ఐటెం లేకపోతే మళ్ళీ రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. రిఫండ్ ఇవ్వాలి అంటే కొంచెం మళ్ళీ హెవీ వర్క్ అయితే అయిపోతుంది కదా. మళ్ళీ 1 వీక్లో 1 డే చూసుకొని రిఫండ్స్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. సో అందుకోసమని మీరు ముందే అడిగి కన్ఫర్మ్ చేసుకొని నాకు పేమెంట్స్ అనేవి వేసి బుక్ చేసుకోండి, ఓకేనా అండి. ఇంకా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మన దగ్గర గోల్డ్ కాపీ డిజైన్స్ చాలా అంటే చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ మీరు చాలాసార్లు చూసుంటారు గోల్డ్లో, మన ఇమిటేషన్లో కూడా ఉన్నాయండి. అండ్ బెస్ట్ కాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఈరోజు బ్లాక్ బీడ్స్ కానివ్వండి, లేదు బీడ్స్ కలెక్షన్లో అయితే చాలా డిజైన్స్ అనేవి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చేసాను. అన్నీ కూడా క్లియర్గా చూడండి, చూసిన తర్వాత వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్, ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి. నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ కూడా పంపిస్తాను అండ్ అడ్రస్ ఫార్మాట్ కూడా పంపిస్తాను. మీరు క్లియర్గా అడ్రస్ అంతా కూడా 1 by 1 క్లియర్గా చూసి టైప్ చేసి నాకు పంపించండి. అండ్ పేమెంట్ పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా తప్పకుండా పంపించండి. కొంతమంది ఎవరో ఒకరు పేమెంట్ పంపించిన తర్వాత అంటే అవైలబిలిటీ అడుగుతున్నారు, ఉందని చెప్తున్నాను, పేమెంట్ వేస్తాను మేడం అని చెప్తున్నారు. ఓకే మేడం వేయండి అని చెప్తున్నాను. తర్వాత వాళ్ళు పేమెంట్ వేస్తున్నారు కానీ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మాకు స్క్రీన్ షాట్ పెడితేనే కదండి మీరు పేమెంట్ చేశారా లేదా నేను చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది బుక్ చేస్తాము. కాకపోతే మీరు పేమెంట్ వేసింది నాకైతే అర్థం కాదు కదా, ఎందుకంటే చాలా అమౌంట్స్ డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా వెళ్ళి చెక్ చేయలేను కదా, నాకు ఐడియా ఉండదు మీరు పంపించింది కూడా. సో కాబట్టి మీరు అమౌంట్ పే చేశారు అంటే ఆ స్క్రీన్ షాట్ తప్పకుండా నాకు పంపిస్తే నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను, అమౌంట్ వచ్చాయా లేదని చెక్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ మీకోసం జడావ్ బ్యాంగిల్స్ మళ్ళీ రీస్టాక్ అన్ని సైజెస్ అయితే వచ్చాయండి. మొన్న స్టాక్ వచ్చినప్పుడైతే 2624 చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయాయి. మళ్ళీ 2624 కూడా స్టాక్ వచ్చింది. 28, 210 వరకు కూడా ఉందన్నమాట. 24, 26, 28, 210 4 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ తొందరగా బుక్ చేసుకోండి. ఎవరైతే అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను స్టాక్ అవుట్ అని చెప్పానో 2624 వాళ్ళు మళ్ళీ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి ప్రెజెంట్ అయితే. అండ్ బీడ్స్లో కూడా మీకు ఈరోజు చాలా డిఫరెంట్ మేకింగ్స్ అనేవి కూడా కొత్త డిజైన్స్ అనేవి వచ్చాయండి. కాబట్టి అందరూ కూడా క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. అస్సలు లేట్ చేయకండి, వెయిట్ చేయకండి. ఇమిటేషన్లో మంచి ప్రీమియం క్వాలిటీలో అండ్ బెస్ట్ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం మన రాన్సీ కలెక్షన్స్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అయితే ఉంటాయండి. కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. అలాంటి కలెక్షన్ అనేది మన దగ్గర ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీ మాత్రమే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. చాలా చాలా ప్రీమియం క్వాలిటీ, చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన దగ్గర డైలీ న్యూ మేకింగ్స్ అనేవి కంపల్సరీ అవుతూ ఉంటాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు
తెలుసు కదండి, వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడిగిన తర్వాతే బుక్ చేసుకోండి. అండ్ ట్రాకింగ్స్ ఎవరికైనా లేట్ అవుతున్నాయి అని అంటే నాకు ఒకసారి ట్యాగ్ చేయండి. ఎవరైనా ఇంకా 10 డేస్ పైన ఎవరికైనా ట్రాక్ రాలేదు అంటే నాకు పిన్ చేయండి, నేను చెక్ చేసి మీకు క్లియర్ చేస్తానండి. రేపు మండే అందరికీ కూడా ఏమైనా పెండింగ్స్ ఉంటే అందరికి కూడా క్లియర్ చేస్తాను. మీ పెండింగ్స్ ఏవైతే ఉంటాయో రేపు ఒక్కసారి నాకు అందరూ కూడా మార్నింగ్ నాకు మెసేజ్ చేయండి. ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయని చెప్పానో, లేదు ట్రాక్ ఇవ్వకుండా ఎవరికైతే ఉన్నానో 10 డేస్ దాటిపోయిన వాళ్ళు మాత్రమేనండి. రీసెంట్గా ఈ వీక్లో బుక్ చేసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి చాట్ చేయకండి. ఎందుకంటే మీకు 1 వీక్ ఈజీగా పడుతుందని చెప్పాను కదా, 1 వీక్ వెయిట్ చేయండి. అప్పటికి రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం రేపు ఏమైనా పెండింగ్ ఉంటే రేపు అన్నీ డిస్పాచ్ అయిపోతాయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి. అంటే మీరు ఐటెం తీసుకున్నారు అంటే ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాల్సిందే అండి. మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఐటెం ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడే నేను మీకు క్లియర్గా చూసి వెంటనే మీకు రిప్లేస్మెంట్ అనేది ఇవ్వగలుగుతానండి. వీడియో లేకోకుండా ప్లీజ్ దయచేసి అలా అడుగుతున్నారండి. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి. అందరూ కూడా ఐటెం తీసుకున్న తర్వాత 4 సైడ్స్ ప్యాకింగ్ చూపించండి, వీడియో తీయండి. కటింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది క్లియర్గా ఉండాలండి. అందులో ఐటెం డ్యామేజ్ ఏమైనా ఉంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్లీజ్ మీరందరూ కూడా దయచేసి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి. మీరు కూడా మనీ లాస్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు కూడా అంత మనీ పెట్టి ఆన్లైన్లో తీసుకుంటున్నప్పుడు మీకు కూడా ఏమైనా డ్యామేజ్ ఉంటే నేను రిప్లేస్మెంట్ ఇవ్వాలి అంటే దానికోసం నేను ఓపెనింగ్ వీడియో అడుగుతున్నానండి. దాంట్లో మనకు క్లియర్గా అంతా అర్థమైపోతుందండి. ఇక్కడ బ్రోకెన్ ఉన్న బీడ్స్ ఊడిపోయిన ప్రతి ఒక్కటి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఓపెనింగ్ వీడియో మీకు డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అండి. ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు. బట్ మీరందరూ కూడా మిస్ చేయకుండా తప్పకుండా కంపల్సరీ ప్లీజ్ 5 మినిట్స్ కేటాయించి వీడియో అయితే తీయండి. డ్యామేజ్ రాలేదనుకోండి మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఒకవేళ డ్యామేజ్ వచ్చిందనుకోండి అప్పుడు మీకు ఇంకొక ఐటెం కావాలి కదండి. ఎందుకంటే మీరు తీసుకున్నప్పుడు మీకు ఐటెం కంపల్సరీ ఇంకొకటి రావాలి. ఎందుకంటే మీరు మనీ పెట్టి తీసుకున్నారండి. సో తీసుకున్న తర్వాత మీకు ఐటెం అనేది డ్యామేజ్ వచ్చింది, యూజ్లెస్ అయిపోయిందంటే మీరు తప్పకుండా ఫీల్ అవుతారండి. ఆ ప్లేస్లో నేనున్న ఫీల్ అవుతాను, ఎవరైనా ఫీల్ అవుతారండి. కాబట్టి అలా ఎవరు కూడా లాస్ అవ్వద్దు అని అనుకుంటే మీరు ఓపెనింగ్ వీడియో అనేది తీశారనుకోండి, చక్కగా మీకు అందులో ఏ డ్యామేజ్ ఉన్నా సరే రిప్లేస్మెంట్ ఉంటుంది. చిన్నవి అనుకోండి, బీడ్స్ అక్కడ హ్యాంగింగ్స్ ఊడిపోయాయి అని అంటే మీరు అవి జాయింట్ చేసేసుకోవచ్చు. అవి చిన్నవి ఏం కాదు. సో స్క్రూస్ ఏమైనా బెండ్ అయ్యాయి అనుకోండి, అవి స్ట్రైట్ చేసేసుకోవచ్చు. అవి కూడా పెద్ద ఇష్యూ ఏమీ కాదు. బట్ బ్రోకెన్ అవుతుందండి అప్పుడప్పుడు. ట్రాన్స్పోర్ట్లో హెవీ లోడ్ వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడప్పుడు ఏదైనా బ్రోకెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. 100కి 1 మెంబర్కి అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. సో మీకు అలా అయినప్పుడు నేను రిప్లేస్మెంట్ అనేది తప్పకుండా ఇస్తానండి. 100కి 200 300% ఇస్తాను నేను. బట్ దానికోసం మీరు ఓపెనింగ్ వీడియో తీసి నాకు పంపిస్తే వెంటనే మీకు రిప్లేస్మెంట్ అనేది యాక్సెప్ట్ చేసేస్తాము. ఓకేనా అండి. క్లియర్గా చెప్పానండి ప్రాబ్లం ఏంటి, ఎలా ఏంటి అనేది. మీరందరూ కూడా తప్పకుండా ఓపెనింగ్ వీడియో తీయండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తీసి పెట్టుకోండి. ఒకవేళ డ్యామేజ్ ఉందనుకోండి నాకు పంపిస్తారు, క్లియర్ అయిపోతుంది. ఒకవేళ డ్యామేజ్ రాలేదనుకోండి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదండి వీడియో తీయడం వల్ల. ఒక 5 మినిట్స్ మీరు టైం చూసుకొని ఓపిక్గా ఓపెన్ చేసి తీసి పెట్టుకుంటే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. మీరు హ్యాపీ అయితేనే నేను హ్యాపీ అండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్లో అయితే ఐటమ్ డెలివరీస్ అయితే అవుతాయండి. మీకు సింగిల్ ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ చేస్తాము. సో హ్యాపీ షాపింగ్ అండి.